ఇప్పుడంతా ఫోక్ సీజన్ నడుస్తున్నదిలా. అసలు ఏ పల్లెలో ఇన్నా ఏ పట్నంలో ఇన్నా కూడా ఈ ఫోక్ పాటల ట్రెండ్ వేరే అని చెప్పుకోవాలి. ప్రతి సినిమాలో మన ఫోక్ పాట ఫోక్ బీట్ ఉండాల్సిందే. అట్లున్నది ఇప్పుడు ట్రెండ్ అంతా. మరి మన ఫోక్ జాతరకు ఈ వారం ఎవరు వచ్చిండ్రు అనుకుంటున్నారు? సింగర్ విక్రమ్ గౌడ్ అన్నని తీసుకొచ్చిన. మరి అన్నతోని మాటలు పాటలు ముచ్చట్లు పెట్టిన తర్వాత పాటలు కూడా వాడించుకుందామా? మీరందరు రెడీయా? చలో నేను కూడా రెడీ. ఎప్పుడెప్పుడు అన్నతోని పాటలు వాడించుకుందామా, అసలు నేను ఇక్కడుండే ఎప్పుడెప్పుడు డాన్స్ చేద్దామా అని మస్తు హుషారుగా ఉన్నా. చలో పాండి అన్నని పరిచయం చేసుకుందాం. విక్రమ్ గౌడ్ అన్న నమస్తేనే. నమస్తే అక్క. ఎట్లున్నావు? మంచిగా ఉన్నావా? బాగున్నారా? అంత మంచిదే. ఇంకా ఎట్లా ఇంట్లో అందరు మంచిగా ఉన్నట్టే కదా? అందరిని అడిగినాను చెప్పు. అన్న నాకు మొదలు మంచి బీట్ ఉన్న ఫోక్ పాట కావాలి. ఏమంటావు? నువ్వు రెడీయా? చలో మా వాళ్ళందరూ కూడా తయారుగా ఉన్నారు. సురు చేసేసేయి. మల్లె చెట్టు కింద కూసున్నా మనసైన ఓ ముద్దు గుమ్మ, లంగమోని వేసుకొని నా దిక్కు చూసుకుంటూ నవ్వుకుంటా పోతావే బొమ్మ, వాళ్ళు చూపులతోని వలవేసినావే బామా, నా దిక్కు చూసుకుంటూ వయ్యరంగా నడుచుకుంటూ నువ్వు వెళ్ళిపోతావే బామా. ఏమన్నా వాడిందా? పాడిన 2 లైన్లు అయినా కూడా ఇట్లా రిథమ్ గాని అట్లనే ఇంకా డప్పు సప్పుళ్ళు లేకున్నా అన్న బేస్ వాయిస్ ఆలుల్లా అంత మంచిగా ఉంటది. అన్న నీ మాటలకు గాని నీ పాటలకు గాని ఫిదా అయిపోతాను, అంత అద్భుతంగా ఉంటాయి. మరి ఏడికెళ్ళి వచ్చినావు? ఏ ఊరు మనది? మరి ఇంట్లో ఏం చేస్తున్నావు? అమ్మ నాయన ఏం చేస్తారు? ఇక మొత్తం నీ స్టోరీ మొత్తం చెప్పేసి. మాది వరంగల్ జిల్లా నెక్కొండ మండలం సూరిపల్లి గ్రామం. నా స్టడీ మొత్తం కూడా సూరిపల్లి గ్రామంలో జరిగిపోయింది. అక్కడే డిగ్రీ ఒకటి నర్సంపేటలో చేశాను. ఆ తర్వాత హైదరాబాద్కి వచ్చేసిన. ఇద్దరు నాకు మమ్మీ వాళ్ళు, అమ్మ వాళ్ళు లేరు. మా డాడీ నాతోనే ఉంటారు. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉంటా, బిజినెస్ చేసుకుంటూ ఉంటా. ఇద్దరు నాకు పిల్లలు. లగ్గమైంది చూసిందా? అలా మా అన్నం చేస్తే లగ్గమైన పిల్లగాడు తిరిగి కొడుతున్నాడా? అసలు ఇప్పుడు కూడా లగ్గం చేస్తామంటే ఉరికత్తారు తెలుసా నేను న్యూస్ పిల్లగాళ్ళు. అది నేను చేస్తుంది. మరి మా వైఫ్ ఏసీ హాస్పిటల్లో జాబ్ చేస్తుంది, నర్సింగ్ ఆఫీసర్. ఇద్దరు పిల్లలు. ఇద్దరు కొడుకులే. ఇద్దరు కొడుకులే పుట్టినా? ఇంకా మహాలక్ష్మి కోసం మరి వెయిటింగ్ లేదా? లేదంతేనా? సరే అన్న, ఇక కొడుకులలోనే మనం మహాలక్ష్మిని కూడా చూసుకోవాలి. కాదు, చిన్నప్పుడు నీ కొడుకు పుట్టినప్పుడు ఆడపిల్ల డ్రెస్ వేసినావా లేదా? ఉన్నాయా? తర్వాత పోయేటప్పుడు నాకు చూపి. కాదు, ఇప్పుడు ఇట్లా పాటల ప్రపంచానికి అసలు ఎట్లా రాబుద్దైంది అంటే, సరే మీరు చదువుకున్నావు, ఏదో ఒకటి పని చేసుకుంటానో ఉద్యోగం చేసుకుంటానో ఉండాలి కదా, పాటలు పాడాలి అని ఎట్లా అనిపించింది అసలు నీకు? నేను చిన్నప్పటి నుంచే మా మమ్మీ వాళ్ళు నేను పాడుతుంటే వినేది. వాళ్ళు కూడా అప్పుడప్పుడు నాతో వాడేది. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు కానీ ఎటన్నా బయటికి వెళ్ళేటప్పుడు ఆటో సౌండ్ పెడతారు కదా, ఆ సౌండ్ బంద్ చేసి నా సాంగ్స్ అయినవాళ్ళు అన్నట్టు. గట్లనా? అప్పటి నుంచి షురు అయింది. అప్పుడు ఎంత ఈడెంత ఉండే మరి? నేనప్పుడు 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు. 5 సంవత్సరాలకే పాటలు అనుకున్నావా? పాటలు అంటే మా డాడీ వాళ్ళు అప్పుడు టేబుల్ కట్ ఉండే, చిన్న టేబుల్ కట్. ఆ సాంగ్ దాంట్లో పెడితే నేను ఆగపోయేది అన్నట్టు. మా డాడీ నా కోసం అప్పుడు డప్పుడు కొనిచ్చిండు. నీకోసం కొనిచ్చింది. అప్పటి నుంచి షురు చేసేసినావు. అన్న నిన్ను ఎక్కువగా గుర్తుపట్టిందంటే సోషల్ మీడియా ద్వారా కదనే. ఇన్స్టాలో మస్తుగా ఫేమస్ అయిపోయినావు. అసలు ఒక్కొక్క రీల్ పెడితే మిలియన్స్, 100K వ్యూస్, లైకులు మస్తుగా వస్తున్నాయి కదా. అట్లా ఆ ప్రోత్సాహం చూసినప్పుడు నీకు ఎట్లా అనిపించింది అసలు? చాలా సంతోషం. అసలు ఆ ఇన్స్టాలో నేను 2 months అవుతుంది ఫస్ట్ కాంచి ఉన్నా. బట్ ఇన్స్టాకి వచ్చినాక ఒక సాంగ్ వాడిన, ఆ సాంగ్ తోని మంచి ఐఫ్ వచ్చింది, మంచి రీచ్ వచ్చేసరికి నాకు ఇంకా ఎక్కువ వాడాలని చెప్పేసి ఆలోచన. నా ఇంట్లో మా పిల్లలు, మా వైఫ్ కూడా నువ్వు పాడాలి, తగ్గొద్దు దీంట్లో అని చెప్పేసి చాలా ఎంకరేజ్ చేసి అసలు మంచి స్టేజ్ కి ఇప్పుడు చాలా పాటను మా అందరి కోసం ఒకసారి వినిపి తర్వాత ముచ్చట పెడదాం. ఇంటి ముందు చింత చెట్టు మీద కాకమ్మ కావు కావు అంటే నా కొడుకే వచ్చిండాను, కూని పాలు తెచ్చి పాశమొండి పెడితే నా ఏ దారి చూసినా ఎవ్వలు రారాయే, నా పాసమన్నం వాసిపాయే, పాల బాకి ఇంకా తీరదాయే. కొడుకా నా చిన్ని కొడుకో, కొడుకా నా చిన్ని కొడుకా, ఎక్కడా పోతివిరా నేనొక్కదాన్నై తినిరా, నువ్వు ఎక్కడా పోతివిరా నేనొక్కదాన్నై తినిరా. అన్నా అసలు ఏమన్నా వాడినవా? ఈ పాట మంచి రీచ్ బాగా వచ్చింది, లైక్స్ వచ్చినాయి, మంచి వ్యూస్ వచ్చింది. 8 lakhs దాకా వెళ్ళింది ఈ పాట. ఈ పాట అసలు ఎందుకు, ఇదే పాట ఎందుకు వాడాలనుకున్నావు నువ్వు? అంటే నేను ఆఫీస్కి వెళ్ళే టైంలో ఈ పాట నాకు అంటే నేను ఏంటంటే ఇప్పుడు అనుకుని ఇప్పుడే వాడేస్తాను సాంగ్. ఇట్లా అనుకొని వాడడం సోషల్ మీడియా, ఇన్స్టా వల్ల
అనుకోని మార్నింగ్ వెళ్తా అంటే ఈ పాట నాకు గుర్తుకొచ్చింది అన్నట్టు. ఖచ్చితంగా ఈరోజు పాట పాడదాం అని చెప్పేసి ఫిక్స్ అయినా. ఆ పాట నేను ఎందుకు వాడదు, నేను పాడి తీరాల్సిందే అనుకున్నావు ఇక. ఆ పాట పాడిన 1 డేలోనే 1 లాక్ వెళ్ళిపోయింది. అచ్చా పాడినాక ఆఫ్టర్నూన్ లంచ్ టైం వరకు వెళ్ళేసరికి 50K వెళ్ళింది. ఇదేంది నేను అసలు ఆశ్చర్యపోయినా చాలా. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా నువ్వు కూడా. అసలు చేయలేదు. మళ్ళీ నేను నైట్ పడుకున్నా, ఆ పాట వ్యూస్ పోతా అంటే నాకు నిద్ర వస్తలేదు ఇక. ఇంకేడొస్తుంది ఇక, నిద్ర లైక్స్ పడుతుందా? బువ్వ అప్పటికే కూడా 10K పోదు. లైక్స్ వచ్చినాయి, 1 లాక్ దాటింది. బాగా మంచిగా అనిపించింది. ఆ, ఇక 2 డేస్ 3 డేస్ తర్వాత 3-4 లాక్స్ దాకా వెళ్ళింది. ఆ, మస్తు అనిపించింది అసలు. ఆ పాట ద్వారా నేను ఇంకా వాడాలి, ఇంకా ఎందుకు వాడద్దు, నాకు ఆడ ఉంది కదా అని చెప్పేసి, కళ ఉంది కదా అని చెప్పేసి ఇంకా అవు. ముందు ప్రతిరోజు కూడా డైలీ నేను 2 సాంగ్స్ ఖచ్చితంగా టైం దొరికినప్పుడల్లా లంచ్ పాడుతా టైంలో ఉంటావు ఇక. రన్నింగ్ వేరే వెళ్ళేటప్పుడు ఎప్పుడో ఒకసారి ఖచ్చితంగా వాడుతూ ఉమ్. 2 పాటలు పోస్ట్ చేస్తా కాదు, ఖచ్చితంగా. ఇప్పటికన్నా బువ్వ తింటానవా? అట్లనే మరి బక్కగా అవుతానవా? అందుకే అడుగుతాన్నా. మన చిన్నప్పటి నుంచి ఇట్లనే అక్క. అంతేనా? అదే మరి జర మంచిగా తిను, ఎందుకంటే రీచ్ వచ్చేది వస్తుంది, జనాలు ఆదరించే వాళ్ళు ఆదరిస్తారు. నువ్వైతే బుక్కడంత బువ్వది కంటి మీద నిద్రవో. తింటా అంతేనా? సరే, నాకు ఇప్పుడు ఇంకొక మంచి పల్లె పాట అందుకో. పల్లె నా తల్లి నేలా, ఆ పల్లె నా పల్లె నేలా, నీకున్నది చరిత్ర చాలా. పల్లె నా తల్లి నేలా, నల్లాని రేగల్లో ఎర్రాని మల్లెలు నెత్తు రోసుకున్న నేలా. పల్లె నా తల్లి నేలా, తూర్పు దిక్కున మోదుగు మొక్కల దిక్కుల్ని సాచించే శక్తుల్ని గన్నావు, దిక్కుల్ని సాచించే శక్తుల్ని గన్నావు. ఎండిన ఆకుల ఎన్ను పూసల నుండి ఆయుధాలు చేసి పోరాడమన్నావు తల్లి నా పల్లె నేలా, నీకున్నది చరిత్ర చాలా. తల్లి నా పల్లె నేలా, తల్లి నా పల్లె నేలా, నీకున్నది చరిత్ర చాలా. తల్లి నా పల్లె నేలా. అన్నా, మంచి పాట కావాలి, పల్లె పాట అన్నందుకు పల్లె విన్నే వాడినావు కదా. పల్లెటూరికి, ఆ వాతావరణంకి తీసుకుపోయినవి నన్ను. అంటే ఆ పల్లె, నాకు పల్లె అంటే చాలా ఇష్టం. పల్లె మీద చాలా సాంగ్స్, నాకు చాలా పల్లె మీద చాలా సాంగ్స్ పాడాలని. ఉన్నూరుని ఇడిచిపెట్టి చాలా మంది వలస పోతారు కదా అన్న. అవును. వలస పోయి చాలా ఇబ్బందులు పడైనా మంచిగా కానీ ఉద్యోగాలు చేసుకుంటారు, అవును. చిన్న చిన్న చిత్క పనులు కూడా చేసుకుంటారు. ఉన్నూరు కన్న తల్లి లాంటిది అన్న కాబట్టి మరి గసంటి ఒక పాట కావాలి నాకు. మా ఊరు గురించి నేను రాసుకున్నటువంటి, అంటే ఆల్రెడీ పాట ఉంది, బట్ మా సూరిపల్లి, మా విలేజ్ సూరిపల్లి కాబట్టి ఆ ఊరు గురించి నేను ఊరి రాసుకున్న పేరు పాట. మీద నువ్వు రాసుకున్నావు అంటే వేరేటోళ్ళు వాడింది ఉన్నది ఆ ఉంది పాట. ఆ పాట. నా ఊరు పేరు కూడా ఇది పాట రాస్తే బాగుంటుందని నేను చెప్పేసి ఎందుకు నేను రాయద్దు, రాసుకున్నా. నా ఊరి అనుకుని మీద అనుకున్నావు ఇక. చుట్టూ 4 సెర్ల నడుమ నిలిచెను మా ఊరు, కన్న తల్లి లాంటిది సురిపెల్లి పల్లెటూరు. చుట్టూ 4 చెర్ల నడుమ నిలిచెను మా ఊరు, కన్న తల్లి లాంటిది సురిపెల్లి పల్లెటూరు. తల్లి పాలకై లెగదుడలు అమ్మాని అరువగా, కొడి కూతలై కోయిల రాగాలు పల్లెని దూరాలేవగా, సంటి పాపలే అందాల నా పల్లె పొద్దు బడిసెను తొందర. చుట్టూ 4 చెర్ల నడుమ నిలిచెను మా ఊరు, కన్న తల్లి లాంటిది సురిపెల్లి పల్లెటూరు. బాబా ఈ పాట అసలు నేను ఒక 1 year క్రితం మా ఊళ్ళోనే ఒక ప్రోగ్రామ్ చేస్తే పాడినావు. మంచి ఒక గిఫ్ట్ ఏమన్నారు మరి కూడా ఊరోళ్ళంతా? ఇచ్చారు చిన్నది. అమ్మో, బహుమతి కూడా దాంట్లోనే ఇచ్చిండ్రు. ఇప్పుడు లంచ్ బాక్స్ కూడా నాకు దాంట్లోనే ఆఫీస్కి వెళ్ళేటప్పుడు అదే పట్టుకుపోతుంది. అంతేనా ఇక? అంటే చాలు ఇక, నా ఊరి మీద నేను పాట వాడిని, ఇంతకంటే తృప్తి ఏముంటది అనిపించిందా? చాలా అంతేనా? చాలా మంది, మా బ్రదరే సర్పంచ్, మా బ్రదరే, ఉమ్. తను కూడా మంచి, అంటే ఈ సాంగ్నే కంపోజ్, అంటే మంచి సాంగ్ చేద్దామని చెప్పేసి చాలా మంది అన్నారు. ఇక నేనే కొంచెం వెనక ముందు లిరిక్స్ చేస్తానవా? లిరిక్స్ రాయాలి, టైం దొరకట్లేదు, రాయాలి. అంటే రాసుకుని నువ్వు పాటలు పాడే కాదు, రైటింగ్ కూడా చేస్తావు అయితే. రైటింగ్ అంటే యాక్టింగ్ కూడా చేస్తావు. యా, కళా పోషణాలు ఉన్నాయి మా అన్న లోపల. ఆ. ఏమేం పాటలు రాసినవి ఇంతవరకు? ఎన్ని పాటలు రాసినవి? అంటే నేను ఒక అమ్మ సాంగ్ ఉంది రాస్తున్నా ఇప్పుడు ప్రజెంట్, అది ఇంకా లేదు, ఒక లాస్ట్ ఎండింగ్ వరకు రిలీజ్ చేద్దామని చెప్పేసి అనుకున్నా. ఉమ్, ఈ యొక్క సూరిపల్లి అనే సాంగ్ నా సొంతంగా రాస్తున్నా, ఇంకా టైం పడుతుంది కొంచెం, ఇప్పుడే ఉమ్, కాదు. ఫస్ట్ ఒక అమ్మ సాంగ్ నా ఛానల్ కూడా పెడుతున్నా, వి స్టూడియోస్ అని చెప్పేసి. ఉమ్. దాంట్లో అమ్మ సాంగ్ రిలీజ్ చేసినాక ఇంకా మొదలవుతుంది అన్నట్టు సాంగ్స్. యుద్ధానికి సిద్ధం అన్నట్టు మొదలు పెడతావా? యా, యా. మరి అమ్మ మీద పాట రాసిన అన్నావు, పాడబోతున్నా అన్నావు కాబట్టి మా అందరి కోసం, నీకు మీ అమ్మ అంటే ఎంత ఇష్టమో నువ్వు ఇందాక చెప్పినావు, ఇద్దరు అవును. అమ్మలు చాలా ఇష్టమని. పాడేస్తావు మరి అమ్మ పాట మీద? ఖచ్చితంగా. చలో షురు చేసి. పురటి నొప్పులాయతరా, పూజించే దేవతరా, జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి, నీ పాదాలకు సాష్టాంగ వందనం, ఏమిచ్చిన తీ
తీరనిదమ్మా నీ రుణం అమ్మా నీ పాదాలకు సాష్టాంగ వందనం ఏమిచ్చిన తీరనిదమ్మా నీ రుణం వెచ్చని నీ కడుపుల మోసి వెలకట్టని ప్రేమను చూపి బరువెక్కిన కడుపుతో అమ్మా ప్రతి అడుగు పదిలంగేసి ప్రాణవాయు అందించంగా పసిగుండె స్పందించంగా మనాలన పాలన చూసే కడుపులోన మనముండంగా ఎంత జాలిగుండే అమ్మా ఎంత జాలిగుండే అందుకే జగత్ ఇలా ఉండే నా కన్నీళ్లతో నీ కాళ్ళు గడిగిన మోక్షము నాకుండే పురటి నొప్పులాయతరా పూజించే దేవతరా జన్మనిచ్చిన తల్లి జగతికే జాబిల్లి. అన్నా అమ్మని యాద్ చేసినావు కదా. అసలు ఈ పాట పాడితే చాలా మందికి అంటే నేను మా మమ్మీ వాళ్ళు చాలా నాకు చాలా చేశారు. ఈ సాంగ్ అంటే నాకు చాలా అంటే ఈ సాంగ్ పాడుతుంటే నాకు చాలా ఎమోషనల్ అయిపోతాను నేను. అన్న బాధపడద్దన్న, ఎక్కడున్నా అమ్మ వాళ్ళు నీతోనే ఉంటారు. అసలు చెప్పుకోలేంది అమ్మతనం అంటే. 9 నెలలు మోస్తుంది అమ్మ, కంటికి రెప్ప లెక్క కాపాడుతుంది మనల్ని. అసలు తాను తినకుండా కూడా మన కడుపు నింపుతుంది అని చెప్పుకోవాలి. నాకు కూడా మా అమ్మని యాద్ చేసినావు అన్న, అసలు చాలా అద్భుతంగా ఉన్నది. అది నీ గొంతు నిండి వింటే ఇక ఎమోషనల్ అయిపోతున్నాం అంతే అన్న. ఎట్లాగో ఇప్పుడు అమ్మ వాళ్ళు ఎక్కడున్నా ఎల్లవేళలా నీతోనే ఉంటారన్న, నువ్వు మనస్ఫూర్తిగా అనుకోవాలి ఇంకా అంతే. ఇప్పుడు నాన్న కూడా ఇంకా మీతోనే ఉంటున్నారు, ఇక్కడే ఉంటున్నారు అన్నావు కదా. నాన్న ఏమన్నా పని చేస్తారా లేకపోతే ఇంట్లోనే ఉంటారు? అంటే చిన్నప్పటి నుంచి అమ్మ నాయన వ్యవసాయం చేసిందా? వ్యవసాయం చేశారు. ఇప్పుడు వ్యవసాయం ఉండే ఫస్ట్ లో కానీ ఇప్పుడు లేదు. ఇక మొత్తం అక్కడ ఒకటి ఇల్లు ఒకటి ఉంది. ఇక హైదరాబాద్ వచ్చేసిన అందుకే ఇక్కడ హైదరాబాద్ లో ఉండడు. అక్కడ ఉండే బదులు ఇక్కడికి తీసుకొచ్చుకున్నది నయం. అందుకే వాళ్ళు ఆ వాతావరణానికి అలవాటైన వాళ్ళు కూడా ఇక్కడికి రానికి కొంచెం వెనక ముందు చేస్తారు. మా పిల్లలు ఉండేసరికి జర సెట్ అయిపోయింది. ఇప్పుడు 2 years అయితే అసలు ఉండడు మా డాడీ. అసలు ఒక డే వెళ్ళిపోయింది. మళ్ళీ తీసుకొని వచ్చిన కానీ సెట్ అయింది. ఇప్పుడు పిల్లలు ఉన్నారు కాబట్టి ఆడుకుంటా ముచ్చట్లు పెట్టుకుంటా అంటే వాళ్ళని స్కూల్కు తీసుకురాపోవడం కొంచెం ఇక పక్కన ఫ్రెండ్స్ కూడా ఆయనకు జర మంచిగా ఉంటున్నాడు. ఇక ఇప్పుడు నాన్న గురించి కూడా మాట్లాడుకున్నాం కాబట్టి నాన్న పేరు మీద కూడా ఒక పాట పాడాలి. ఓకే, ఖచ్చితంగా. ఈ సృష్టిలో అమ్మ ఎంత గొప్పదో నాన్న కూడా అంతే గొప్పవాడు కాబట్టి కుటుంబ భారం అంతా మోసుకొస్తాడు, బాధ్యతకు మారు పేరు అయినవు, కష్టమంతా కడుపులోనే దాసుకుంటావు, కన్నీళ్లు కంటి రెప్ప దాటనీయవు, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా, మేము ఒక్క పూట పస్తులుంటే చూడలేవయ్యా, నువ్వు ఎన్ని పస్తులున్నావో చెప్పలేవయ్యా, నాన్న 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 నీ మనసెంత మంచిదో నాన్న, నాన్న 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 నీ ప్రేమ ఎంత గొప్పదో నాన్న. అమ్మను నాయనను ఇద్దరిని యాడ్ చేస్తున్నావు నీ పాటలతోని. ఈ పాట నాన్న ముందు ఎప్పుడన్నా వాడిన సందర్భం ఉన్నదా? నాన్న ముందు వాడాలి, ఎందుకంటే నాన్న అంటే భయం ఉండే. ఇప్పటికి కూడా భయపడుతున్నావా? భయం అంటే మా ఇప్పుడు పాటల అంత అమ్మ వాళ్ళతోనే ఎక్కువండే, నాన్నతో కొంచెం పాటల బాండింగ్ లేదు. పాటలది అన్ని ఉన్నాయి. తండ్రి అయినవు నాన్నకి ఇప్పటికి భయపడతావా అని నా డౌట్ వచ్చింది నాకు. భయం అంటే ఇక చిన్నప్పటి నుంచి అట్లనే మనల్ని పోషకం కూడా అట్లా ఆ విధంగానే ఉండేది. అట్లా పెరిగినవు, ఆ వాతావరణంలో పెరిగినావు కాబట్టి అదే అలవాటు. మరి నీ కొడుకులను కూడా అట్లనే భయంగా పెంచుతాను. ఫ్రీడమ్ మస్తు ఫ్రీడమ్ అదే మరి డౌట్ నాతో కూడా వాడుతారు పిల్లలు వచ్చి. మా మంచి మల్ల చెట్టు కింద సాంగ్స్ అవి డాడీ నువ్వు వాళ్ళు కూడా నన్ను మంచి ఫుడ్ చేసేది, డాడీ నువ్వు వాడని. చిన్నోళ్ళు ఆ బుడ్డోళ్ళు కూడా సపోర్టేనా? వాళ్ళు కూడా వాడతారా? వాళ్ళు కూడా వాడతారు నాతో. అప్పుడప్పుడు డాడీ వాడదాం డాడీ అంటే అట్లా ఆ లెవెల్ వాడిపోతాను. కొడుకులతో కూడా నీకు ప్రోత్సాహం వస్తుంది, అరే పాడాలి నా కొడుకుల కోసం అన్నా నేను పాడాలనిపిస్తాయి కావచ్చు కదా. ఇంట్లో పాడిన సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? వదిన ఉంటదా, ఏ వంట చేసుకుంటా కిచెన్ లో ఉంటది వదిన, నువ్వు ఎప్పుడన్నా వాడుకుంటా ఈ టీవీ రూమ్ లో కూర్చొని వాడినావు ఎప్పుడన్నా? టీవీ రూమ్ లో ఎప్పుడు వాడలేదు, ఎందుకంటే కొంచెం డిస్టర్బెన్స్ అయితే అని చెప్పేసి పాడలేదు. బయట ఇవన్నీ బయట వాడడమే. మనం వదిన ముంగట ఏం పాడలే?
అంటే పాడినా గానీ కొన్ని 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 అంటే చెప్పుకోవద్దా ఏంది అంత సిగ్గుపడుతున్నావా? ఆ! తనతోని కలిసి పాడిన సందర్భం ఏదన్నా ఉంటే ఆ పాట అందుకో అన్న మా కోసం. నీలవే నీవో నీలవే నీ నెమలి కన్నుల అందాల రాణి నీలవే నీవో నీలవే నీ చూడబోయి చూడబోయి సిరగట్టిన చూడబోయి 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 ఇలాంటి పాటలు పాడేది. అబ్బో! వదిన పేరు ఏంది? దీప్తి. దీప్తి. దీప్తి అని ఇక్కడ నుంచి ఇంకోసారి వాడితే దీప్తి అని వాడు. ఇంత కొట్ట చిక్క ఏం లేదు చీపిరి అందుకున్నదనుకో ఇక కథమే అన్నో. అందుకోసం ఈసారి వదిన పేరుతోని వాడి అలాంటిది ఏం చేయలేదు. సపోర్ట్ బాగా సపోర్ట్ కదా. సపోర్ట్ ప్రేమగా వదినని ఏమని పిలుస్తావు? చిట్టి అని పిలుస్తా. చిట్టి అని పిలుస్తావా? చిట్టి తల్లి అని అంటే పిలుస్తావా? నేను ఎప్పుడైనా దీప్తి అని ఎప్పుడు చిట్టి అని. చిట్టి అని అలవాటు ఇంట్లో చిట్టి అంటేనే సపోర్ట్ చేస్తుంది, దీప్తి అంటే సపోర్ట్ చేయదు. సపోర్ట్ చేయదు. బయటికి వెళ్ళినప్పుడు దీప్తి, ఏదైనా ఫంక్షన్లు కానీ బయటకి వెళ్ళినప్పుడు దీప్తి అని పిలుస్తా. ఎందుకు నలుగురు ఉంటారనా? ఆ. ఏమన్నా అనుకుంటారనా? అన్న ఇప్పుడు నా కోసం ఒక మంచి పల్లె పాట అందుకుంటావా మరి? రెడీయా నువ్వు? పల్లె పాట అంటే మరదల గురించి పాడతా. ఓ కాదు, అదినా నీకు వరుసకి ఏమైతుంది అంటే లవ్ మ్యారేజ్ కాదు ముచ్చట, అందుకే ఎక్కువసేపు మాట్లాడుతున్నాడు. చలో నువ్వు పాట అందుకో, తర్వాత మన మాటలు మొదలు పెడదాం. మేనమామ కూతురా మరదలు పిల్ల మాటలాడవమ్మో జర్రా మాటలాడవమ్మా నీ తోడు ఉంటని వాడానైతని అగారాధ పిల్లో జర్రా అగారాధ పిల్ల ముసి ముసి నవ్వుల ముద్దుల గుమ్మ ముక్కుకు ముక్కేర తెస్తానే బాల మామ కూతురా మేనమామ కూతురా మరదలు పిల్ల మాటలాడవమ్మో జర్రా మాటలాడవమ్మా. కాదు ఈ పాట ఎప్పుడు కాలేజ్ డేస్ లో వాడినవా ఏంది? మరి మేము అంటే నా మ్యారేజ్ ముందుకే మా కుటుంబాలు మాకు మరదలు ఉన్నారు, కుటుంబాలు వాళ్ళ దగ్గర వాడేది మరదల ముందట. అబ్బో ఈ కథలు కూడా ఉన్నాయి మా అన్న దగ్గర, కాకపోతే లోపల దాచిపెట్టిండు. ఇప్పుడు మన మాటలతో బయటికి తీస్తున్నాం అన్నమాట. కాదు ఇప్పుడు నువ్వు లగ్గం చేసుకుంటా అని ఒక అమ్మాయి లవ్ చేస్తున్నావు, అటు మరదల మీద పాట అందుకున్నావా? వాళ్ళందరు విన్నారా మరి ఈ పాట? విన్నారా? మరి నేను చేసుకుంటా నచ్చిరా లేదా? మరదలు కూడా బావ ఈ పాట వాడవా నా కోసం కూడా చెప్పి. అబ్బో అందుకే మా అన్నట్టున్నావు కదా. చాలా అద్భుతంగా ఉన్నదన్న, నాకైతే మంచిగా నచ్చింది. అంటే నీ గొంతు నుండి వింటే అదేదో తెలియని మ్యాజిక్ అన్న, ఏదో మ్యాజిక్ చేస్తున్నావే గొంతులా. ఏదైనా పెట్టుకున్నావే ఎందుకు ఇట్లా? ఏం లేదు. నీకు ఇన్ని ఫోక్ పాటలు మస్తు వస్తున్నాయి కదా. అసలు ఒకప్పుడున్న జానపదాలకి ఇప్పుడున్న జానపదాలకి ఏమన్నా వేరియేషన్ కనబడుతున్నదా నీకు? చాలా వేరియేషన్ అంతే అంట. ఒకప్పుడు అరుగు మీద కూర్చొని ముచ్చట్లు గానీ ఇప్పుడున్న సిటీ లైఫ్ గానీ చాలా డిఫరెంట్ అనిపిస్తున్నదా? అవునవును చాలా. అసలు అంటే అప్పుడు ఎట్లుండే అంటే పాటలు మంచిగా ఇట్లా వినసొంపుగా. ఇప్పుడు ఏంటంటే డీజే వర్షన్. నాకు అసలు యాక్చువల్గా నాకు పాటలు మొత్తం పాత జానపదగాలు. ఎలాంటి అంటే ఇప్పుడు ఎర్ర సీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా నీవెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు చెప్పవమ్మా జర చెప్పవమ్మా, నీ ఊరు పేరేంది నీ పేరేమిటమ్మ ఓ బామా నా సత్యభామ, నీ ముత్యాల దండ మీద పట్టేసి చెప్పరాదే ముద్దుగుమ్మారవరి బొమ్మ, ఎర్ర సీర కట్టుకొని వెళ్ళిపోతున్న పిల్ల ఎవరమ్మా మీరెవరమ్మా, ఏ ఊరు నుండి పిల్ల మా ఊరికొచ్చినావు చెప్పవమ్మా జర చెప్పవమ్మా. ఇలాంటి పాటలు మంచిగా ఉండే. ఒకప్పుడు ఈ పాటలు మస్తు ట్రెండ్ ఉంటుండే. చాలా. నేను ఆ క్యాసెట్లు మా దగ్గర క్యాసెట్లు పెట్టే ఈ పాటలు వినేది. అప్పుడు ఈ పాటలే వాడేది అన్నట్టు. ఎక్కువ స్కూల్లో కూడా, స్కూల్లో వేరే పాటలు వాడని కూడా వాడకపోయేది నేను. ఇదే పాటలు ఎందుకు మరి అంత ఇష్టం వినసొంపుగా మంచిగా అనిపించేది. ఇప్పుడు వచ్చేటి అంటే వినొచ్చు, బట్ ఇప్పుడు వచ్చిన సాంగ్స్ అప్పటి సాంగ్సే మళ్ళీ ఇప్పుడు కూడా చేస్తున్నారు కదా. మళ్ళీ చెట్టు కింద సాంగ్ అలాంటివి కూడా బాగానే ఉంటాయి ఇప్పుడు వచ్చినా కూడా, కానీ అప్పుడు ఇంకా మంచిగా ఉండే. ఆ రోజులే వేరని చెప్పుకోవాలన్నా. అడ్డెడు అడ్డెడు వల్లి పూలు వత్తామామలు సరవయంగా తామామలు సరవయంగా, తవ్వెడు తవ్వెడు తాలి పూలు తల్లి దండులు సరవయంగా తల్లి దండులు సరవయంగా, ఏసో 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 నాయి మేనా మరదలా ఎలు పట్టుకొని తిరుగుదామే నాయి మరదలా, ఏసో 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 నాయి మేనా మరదలా ఎలు పట్టుకొని తిరుగుదామే నాయి మరదలా. మంచిగా ఈ సాంగ్స్ అప్పుడు బాగా కూడా వచ్చేది. అందరు ట్రాక్టర్లో గానీ ఆటోలో గానీ ఎక్కడైనా కూడా ఈ పాటలేనే పడేది అన్నట్టు. మళ్ళీ ఇంకోటికి ఇది ఆదుకుందా, నువ్వు పొలం పనులకు పోయినావా? మీకు పొలం ఉన్నది అని అన్నావు కదా, పోయినావా? ఆ నారయ్య పోయినావా లేకపోతే పత్తి తవ్వేతందుకు? నారయ్య అదంతా ఏం చేయలేదు కానీ పార పట్టుకుని నాటెత్తా అంటే తీసేది. అంతేనా? అంటే మన డాడీ అప్పుడు
జస్ట్ ఎంత భుజాల పని ఎత్తుకొని పోయి చూంచేది అన్నట్టు. నాకెందుకో నువ్వు వెనకటి పాటలు పాడుతా ఉంటే ఇట్లా ఇనబుద్ధి అవుతుంది, మళ్ళీ మాట్లాడబుద్ధి అయితలేదు తెలుసా, అంత అద్భుతంగా పాడుతున్నావు మళ్ళీ. అంటే అప్పటి సాంగ్స్ అంటే ఈ సాంగ్ బాగుంటుంది. వంక తుమ్మ చెట్టు కింద వంట జయ్యమ్మో మాదానోళ్ళ రాజమ్మ, వంట జయ్యమ్మో మాదానోళ్ళ రాజమ్మ, వంక తుమ్మ చెట్టు కింద 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 వంట జయ్యమ్మో మాదానోళ్ళ రాజమ్మ, వంట జయ్యమ్మో మాదానోళ్ళ రాజమ్మ, వంక తుమ్మ చెట్టు కింద వంట జయ్యమ్మో మాదానోళ్ళ రాజమ్మ, వంక జయ్యమ్మో మాదానోళ్ళ రాజమ్మ. ఈ పాటలు గుర్తొస్తాయి అప్పుడు. అప్పటి పాటలు ఇవన్నీ యాడ్ చేసుకుంటా అప్పుడప్పుడు వాడుకుంటూనే ఉంటావా ఇంట్లో కూడా? పాడతా ఇంట్లో ఎప్పుడు వాడుతూనే ఉంటా. నాకు మొత్తం ఫోన్ లిరిక్స్ చూసుకుని పాడే ఉంటది. కాదు, ఇంట్లో ముచ్చట్లుంటాయి అన్ని పాటలే అనుకుంటా. పాట రూపంగానే ముచ్చట్లు పెడతాంట. ఓ అట్లా కూడా ఉన్నదా? నీ కొడుకులు కూడా నీకే ఇట్లా సపోర్ట్ ఉన్నారు కాబట్టి వాళ్ళు కూడా అట్లనే అలవాటు అవుతుంది అనుకుంటా. డాడీ అని అంటే అనుకుంటే ఏదైనా పాట గమ్మతున్నదన్న. ఇల్లులో మొత్తం కళాకారులు ఉన్నారని చెప్పుకోవాలి. అన్న ఇప్పుడు లవ్ ఫెయిల్యూర్స్ చాలా అవుతున్నాయి. లవ్ ఫెయిల్యూర్ మీద ఏమన్నా పాట అనుకున్నావా? లవ్ ఫెయిల్యూర్ మీద అంటే పాడిన మొన్న రీసెంట్ కూడా ఇన్స్టాల్ కూడా పెట్టిన. తాగితే నచ్చదన్నా దేవత, నీ మోసముతోనే మందుకు బానిసా, పూటకో రంగు మార్చే దేవత, నీ మోసముతోనే ముగిసెనా కదా, నన్ను వాడుకున్నందుకు వందనం, నాతో ఆడుకున్నందుకు వందనం, నీ నిజమైన నటనకు వందనం, నీ స్వార్థపు ప్రేమకు వందనం, మనసుతోనే ముడిపడ్డ బంధం అనుకున్న వాళ్ళు వరకే నువ్వు అవసరమైన, నీవు హల్లో ఉసురు పోతదే, నీవు సస్తే ఊపిరాగదే, నీవు హల్లో ఉసురు పోతదే, నీవు సస్తే ఊపిరాగదే. అసలు చాలా లవ్ ఫెయిల్యూర్స్ అవుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టు కూడా అద్భుతంగా ఉందన్న. అసలు లిరిక్స్ రాసిన వాళ్ళు కూడా పదాలను ఇట్లా దొరకబట్టి రాసిలేదు తెలుసు, అంత అద్భుతంగా ఉన్నాయి. కొంతమంది ఇట్లా ఎందుకంటే లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి ఎమోషనల్ అయిపోతారు ఈ పాట వింటనే, అంత అద్భుతంగా ఉందన్న. అన్న దైవభక్తి బాగున్నట్టున్నది నీకు. అయ్యప్ప మాల కూడా వేసుకుంటారు కదా, నేను కూడా వీడియోలలో చూసిన. ఇట్లా ఎన్ని సంవత్సరాల నుండి వేస్తున్నారు అన్న మాల? నేను ఇప్పుడు 5 సంవత్సరం, వస్తే 5వ సంవత్సరం అన్నట్టు. 5 సంవత్సరాల నుంచి మొక్కుకొని వేస్తున్నా. ఫస్ట్ కాంచి మనకు అంటే నా చిన్నప్పటి నుంచి కోరిక మాల వేసుకోవాలి, అయ్యప్ప మాల వేసుకోవాలని చెప్పేసి కోరిక. ఇప్పుడు అంటే మా చిన్న బాబు ఉన్నంత ఏజ్ నుంచి కోరిక, మా బాబు కూడా నెక్స్ట్ ఇయర్ వేపిస్తాను మాల. బాబు కూడా వేపిస్తాను. అయ్యప్ప స్వామి అనాలి. అన్న మరి అయ్యప్ప పాటలు కూడా వాడుతుంటారా? పాడుతుంటా. ప్రతి పడి పూజ అయినా కూడా ఖచ్చితంగా నేను ఒక పాటనే ఎక్కడ పడి పూజ జరుగుతుంది అక్కడ ఖచ్చితంగా ఎవరు రాకుండా కూడా నేను ఒక్కనే వెళ్తా. విక్రమ్ ఉండాలి అంతే, విక్రమ్ సాంగ్ ఉండాలి, మాకు అయ్యప్ప పాట కావాలి అంతే అంటారు కావచ్చు. ఇక మరి మా అందరి కోసం స్వామిని తలుసుకొని మంచి పాట అందుకో అన్న. నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలో నవ్వు పొంగెను నవ చైతన్యం, నీ దివ్య స్వరూపమే కన్నులలోనా, నీ భవ్య శరణు ఘోష కంఠములోనా, నీ మంగళ ప్రతిమ హో హో తులసిమాల, హో హో మంగళ ప్రతిమ తులసిమాల మెడల వేయగా, నా గుండెలోన జ్యోతిని నిండి వెలిగెనో, నిదీక్ష తీసుకున్న నిమిషములోనే నాలో నవ్వు పొంగెను నవ చైతన్యం, నా హృదయం తాంబూరం నీ నామము నాదముల, నా జీవన గానములో నను వదలకు నిను వీడను, నీ తలపులు నా తలలో నిరంతరము సాగాలి, నా తలపై ఇరుముడివై నీ చెంతకు చేరాలి, నాడులలో జీవధారవైనావయ్యా, నా ఆత్మ జ్యోతి వెలుగు నింపు జ్యోతి స్వరూపా,
నీ దీక్ష తీసుకున్న నిమిషములోనే నాలో నవ్వు పొంగెను నవ చైతన్యం స్వామి దింతకతోం తందనం అయ్యప్ప దింతకతో స్వామి దింతకతోం తందనం అయ్యప్ప దింతకతో. నన్ను కూడా అసలు పూజ దగ్గరికి తీసుకుపోయి కూర్చోబెట్టినవి. నిజంగా అద్భుతంగా ఉంది. స్వామివారిని తలుసుకొని వాడినావు కదా, ఇంకా అద్భుతంగా వాడినావు. ప్రతి పడి పూజల ఈ పాట వాడతావు ఇంకా. ఖచ్చితంగా ఈ పాట వాడికే పోతా. విక్రమ్ అంటే ఈ పేరే పెట్టేసారు అన్నట్టు. ఈ దీక్ష మన విక్రమ్ స్వామి ఎడిపోయిందని పిలిచేది. అంత అద్భుతంగా ఉన్నది. గొంతు నుండి ఇంటే కూడా వినసొంపుగా ఉన్నది. అందుకోసం అందరు అట్లా కోరుకుంటారు స్వాములు కూడా. అన్న మీరు సింగరే కాకుండా రైటరే కాకుండా ఒక మంచి యాక్టర్ అని కూడా విన్నా. ఎందుకంటే మొన్న ఏదో పాట ప్రోమో వచ్చింది, అది చూసిన చాలా అద్భుతంగా అనిపించింది. అలా మీ ఫ్యామిలీ మొత్తం యాక్టింగ్ చేసిర్రు అన్నారు, నిజమేనా? చేసినాం నలుగురు. మా అంటే నేను మా వైఫ్ ఇద్దరం పిల్లలం. ఇక అందరం మంచి ఆ సాంగ్ మంచి సాంగ్ అది. కొడుకులారా బుక్కెడు బువ్వ పెట్టేందుకు సేతులు రావురా పేగు తెంచుకొని మిమ్ము గన్నందుకు ఆకలి సావులురా. కొడుకులారా బుక్కెడు బువ్వ పెట్టేందుకు సేతులు రావురా పేగు తెంచుకొని మిమ్ము గన్నందుకు ఆకలి సావులురా. కనికరమన్నా లేని కొడుకులకు ప్రేమల కరువాయరా. కనికరమన్నా లేని కొడుకులకు ప్రేమల కరువాయరా. ఆత్మగౌరవాన్ని చంపి ఆటాడుకుంటుల్లురా. అయ్యో కొడుకులారా బుక్కెడు బువ్వ పెట్టేందుకు సేతులు రావురా పేగు తెంచుకొని మిమ్ము గన్నందుకు ఆకలి సావులురా. ఈ పాటలు అందరూ కలిసి యాక్టింగ్ చేసి ఎమోషనల్ అయ్యి ఉంటారు కదా అన్న. చాలా అంటే దీంట్లో ఏంటంటే చనిపోతారు, అమ్మ నాన్న చనిపోతారు. అప్పుడు అసలు ఆ పాట అంటే నేను దాంట్లో యాక్టింగ్ చేస్తా అంటే నేర్చుకుంటేనే చేసిన. ఫస్ట్ స్టార్టింగ్ అమ్మ నాన్న ప్లేస్ లో ఉన్నోళ్ళు చనిపోతే అసలు చెప్పలేమా బాధ. కనీసం బుక్కెడు బువ్వ కూడా పెట్టరు అన్నట్టు. ఇంట్లో ఉంటారు కానీ పెట్టరు అమ్మ నాన్నకు. అలాంటి సమాజం ఇలా ఉండేది అన్నట్టు. అన్న ఫోక్ పాటలు, దేవుని పాటలే కాకుండా అమ్మ నాయన ఈ పాటలే కాకుండా విప్లవ పాటలు కూడా వాడతావు. విప్లవ పాటకి అంటే ఆ పీచ్ కానీ ఆ గంభీరమైన గొంతు కావాలి కాబట్టి నీ గొంతుకే మస్తు సెట్ అయితే అనిపిస్తుంది అన్న. వీటికంటే కూడా అవి ఎక్కువ పాడతావా? ఇంట్రెస్ట్ తోనే వాడుతున్నావు చాలా ఇంట్రెస్ట్ తోనే. అసలు అంటే ఆ విప్లవం సాంగ్స్ అంటే మనసుకి తాకితే అంటే అన్నట్టు. నాకంటే నాకు ఆ పాటలు అంటే చాలా ఇష్టం. విప్లవం సాంగ్స్ చాలా ఇష్టం. అసలు చాలా సార్లు కూడా ఆ సాంగ్స్ ఎక్కువ పాడతా. అమ్మ సాంగ్ ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత మొత్తం విప్లవం సాంగ్స్ ఉండేది. అవే సరే మా అందరి కోసం ఒక్కసారి వినిపి అన్న. తప్పకుండా. మా పల్లె ఎద నిండా దుఃఖం కొండకో నల్ల పారేటి రక్తం. మా పల్లె ఎద నిండా దుఃఖం, మా పల్లె ఎద నిండా దుఃఖం కొండకో నల్ల పారేటి రక్తం. మా పల్లె ఎద నిండా దుఃఖం. కడుపారా నిను గంటి కొడుక నన్ను వదిలిపోయినావా ప్రజల కొరకు. కడుపారా నిను గంటి కొడుక నన్ను వదిలిపోయినావా ప్రజల కొరకు. నేను చచ్చినా గాని నువ్వు రాకు, నేను చచ్చినా గాని నువ్వు రాకు. అడివమ్మను అనాథ చెయ్యకు. మా పల్లె ఎద నిండా దుఃఖం కొండకో నల్ల పారేటి రక్తం. మా పల్లె ఎద నిండా దుఃఖం. ఇది ఒక్కటే నాన్న విప్లవం పాట? ఇంకా షానే వాడినావా ఇన్స్టాగ్రామ్ లో? షానే వాడి పెట్టినావు. ఇంకేమేం పాటలు ఉన్నాయి అన్న విప్లవ పాటలు నీకు బాగా ఇష్టమైనవి? కత్తుల వంతెన మీద ఎత్తిన ఎర్రని జెండాలో, కత్తుల వంతెన మీద ఎత్తిన ఎర్రని జెండాలో, మండే నిప్పు గుండంలోన పుట్టిరి బిడ్డాలో. సుత్తి కొడవలి నెత్తి పైన సుక్కాలైనారో, సుత్తి కొడవలి నెత్తి మీద సుక్కాలైనారో. దిక్కులేని వాళ్ళకు తూర్పు దిక్కులైనారో, దిక్కులేని వాళ్ళకు తూర్పు దిక్కులైనారో, దిక్కులేని వాళ్ళకు తూర్పు దిక్కులైనారో. కానీ అసలు అమ్మ నాయన అందరిని వదిలేసి వాళ్ళు అట్లా వెళ్ళడం గాని ఈ పాటలు వాళ్ళకు తగ్గట్టు వీళ్ళు రాయడం గాని చాలా అద్భుతం అన్న. అసలు అన్న మరి ఇష్టమైన దోస్త్ ఎవరు నీకు? దోస్త్ మీద ఏమన్నా పాట వాడాలనుకున్నావా? అంటే నేను పడ్డ బాధలే ఏమని చెప్పను నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పను నేస్తమా నా మదిలో గాదను. ఏమని చెప్పను నేస్తమా నా ఎదలో బాధను, ఎంతని చెప్పను నేస్తమా మా మదిలో బాధను. విడిపోయి ఉండడము కష్టమే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే. విడిపోయి ఉండడము కష్టమే, నువ్వంటే నాకు చాలా ఇష్టమే.
అన్న మరి వచ్చేది బోనాల పండుగనాయే బోనం తీస్తారా మీ ఊర్లో బోనం షురు అయినాయి బోనాలు కూడా ఇంట్లో బోనం తీసి ఇక అమ్మవారి దగ్గరికి వెళ్తారు కదా అవునవును మరి బోనాల మీద ఒక పాట పాడతావా లేదా అమ్మలగన్న మాయమ్మ మా ఊరాల ఎల్లమ్మ మమ్మేలగ రావమ్మ అమ్మ ఎల్లమ్మ మైమగల్ల తల్లివి నీవే మా ఊరాలెల్లమ్మ అమ్మలగన్న మాయమ్మ మా ఊరాల ఎల్లమ్మ మమ్మేలగ రావమ్మ అమ్మ ఎల్లమ్మ మైమగల్ల తల్లివి నీవే మా ఊరాలెల్లమ్మ అన్నా అసలు డీజే అవసరం లేదా నీ గొంతు ఉంటే చాలు నీ పాట నీ గొంతుతో నింటే సరిపోతుంది ఇక డీజే అవసరం లేదు ఇట్లనే డాన్స్లు చేస్తాము కథం ఇక్కడనే మంచిగా ఏమంటారు శివశక్తులు ఊగుతారు కదా పునకాలు వస్తున్నాయి నాకు కూడా అద్భుతంగా వాడినవన్నా నాకు ఫోక్ పాటలు కావాలి మంచి బీట్ ఉన్న పాటలు అందుకుంటావు మరి ఖచ్చితంగా చాలా షురు చేసేసాయి తంగేడు చెట్ల కింద ఈరనాగమ్మో నా బాల చందురమ్మ తలువారు పోసుకున్న ఈరనాగమ్మో నా బాల చందురమ్మ తంగేడు చెట్ల కింద బాలనాగులయ్యో నా బావనాగులయ్యా తలువారు పోసుకుందాం ఈరనాగమ్మో నా బాల చందురమ్మ కోరుకున్న కొడుకు ఉడితే ఈరనాగమ్మో నా బాల చందురమ్మ కౌరెలి బోనాలు చేద్దాం ఈరనాగమ్మో నా బాల చందురమ్మ ఆడపిల్ల ఉడితే మనము ఈరనాగమ్మో నా బాల చందురమ్మ ఐలోని బోనాలు చేద్దాం ఈరనాగమ్మో నా బాల చందురమ్మ మరి ఇదే జోష్లా నాకు ఇంకొక పాట కావాలి సిన్నంగా ఓయటి ఓవదినే నీ సీరెట్లా జరిగిందే ఓవదినే నీ సీరెట్లా జరిగిందే ఓవదినే అంగట్ల ముసలోడు ఓ మరిది గొంగడనుకోని జింపిండే నా మరిది గొంగడనుకోని జింపిండే నా మరిది సిన్నంగా ఓయటి ఓవదినే నీ సీరెట్లా జరిగిందే ఓవదినే అంగట్ల ముసలోడు నా మరిది గొంగడనుకోని జింపిండు నా మరిది చిన్నంగా ఓయటి ఓవదినే నీ చీరెట్లా జరిగిందే ఓవదినే నీ చీరెట్లా జరిగిందే ఓవదినే అంగట్ల కోతుంటే గొంగడనుకొని చింపిండా వెనకటి పాటలే వేరన్నా ఇంకా ఇష్టమైన పాటలు అరే నాకు ఈ జానపదాలు అంటే బాగా ఇష్టమని నువ్వు ఎప్పుడన్నా అనుకున్న రోజులు ఉన్నాయా జానపదాలే కాకుండా సినిమా పాటలు కూడా వాడతావా సినిమా పాటలు వాడను ఓన్లీ జానపదాలే ఇంకా ఇవే పాటలు కాకుండా ఇంకేమేం పాటలు వాడుకుంటావు ఎట్లాగో నీకు టైం దొరుకుతుంది కదా ఆ టైంలో ఏమేం పాటలు వాడుకుంటావు గుడి ముందు బిచ్చగానికి రూపాయన్న దానమెయ్యరు గుడిలో నా దేవుణ్ణి బిచ్చగాడిలా వేడుకుంటారు లెక్కలేని పాపాలు ఎన్నో ఎన్నో చేస్తా ఉంటారు గంగలో నా మునిగి పుణ్య మొక్కులంటూ మురిసిపోతారు కోట్ల కొద్ది ఆస్తులున్న మనశ్శాంతి లేని బతుకులు స్వార్థాన్ని అనుమనువు నింపుకున్న చీడ పురుగులు ఏమి మాయో ఈ జగమంతా లోకమానే ముసుగు చాటున ఉంది జగమంతా ఏమి మాయో ఈ జగమంతా లోకమానే ముసుగు చాటున ఉంది లోకమంతా ఈ పాట విన్నా మంచిగా అన్న వాడుతుంటే విన్నా ఒక 1-2 minutes లో వాడేసిన నేను పాట రాసుకుని అన్న లిరిక్స్ నచ్చింది నీకు పాట అంటే ఇప్పుడు జరిగేది అదే విధంగా ఉన్నది బయట ఎవరు కూడా మనం గుళ్ళే పోతాంటాం రూపాయి కూడా ఎవరికి ఇయ్యరు గుళ్ళవి దేవుని ముక్తా అంటారు మంచిగా పాపలు పోవాలని పుణ్యస్థానాలు గంగా నదిలో స్నానాలు చేస్తారు కాశీ అన్ని పోతారు కానీ గుడి ముందర ఒక బిచ్చగాని ఒక రూపాయి కూడా ఇయ్యరు నాకు చాలా కూడా ఇట్లా మంచిగా బతికేటోళ్ళు కూడా ఎక్కువ శాతం వచ్చి బిచ్చం అడుక్కుంటున్నారు కొంత అసొంటప్పుడు ఎవరు బిచ్చగాళ్ళు ఎవరు పాపం కూటికి కూడా లేనోళ్ళు ఉంటారు కదా వాళ్ళకు దానం చేస్తలేరు చాలా మంది వీళ్ళకి ఇచ్చేసరికి వాళ్ళందరూ వెనక పడిపోతున్నారు ఆస్తులన్నీ ఉన్నాయి కానీ వాళ్ళు అయినా కూడా అడుక్కుంటున్నారు చాలా మంది అంటే ఈ పాట వాడాలి కానీ పాడలేకపోయినా అన్న సందర్భం ఇంకేమన్నా ఉన్నదా నాకంటే ఇన్స్టాలో మంచి నా చిట్టి చేతుల సక్కని రాతలు అనే పాట కూడా మంచి వ్యూస్ వచ్చినాయి చాలా మంది కూడా మంచి ఆదరించి మంచి రెస్పాండ్ ఉండే కామెంట్ లో కూడా మంచిగా పెట్టారు అన్నట్టు వాళ్ళ కోసం ఖచ్చితంగా నా చిట్టి సేతుల సక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకలమెడితో సాలిరువాలు దున్ని నానయ్యో నా చిట్టి సేతుల సక్కని రాతలు నేర్వలేదయ్యో నా సంకలమెడితో సాలిరువాలు దున్ని నానయ్యో నన్ను గన్నా వాళ్లకు 7 ఏళ్లప్పుడే దూరమయ్యాను దొరగారి ఎడ్లా కొట్టం కాడికి చేరువయ్యాను నన్ను గన్నా వాళ్లకు 7 ఏళ్లప్పుడే దూరమయ్యాను దొరగారి ఎడ్లా కొట్టం కాడికి చేరువయ్యాను 3 ముర్రాల కర్రతో 30 ఎడ్లతో సోపతి నాదయ్యో
ఇది అసలు నేను కూడా నా చిన్నప్పుడు మస్తు తినేదన్నా. ఈ పాటలు ఇట్లా వాడుకుంటా ఉండేది తెలుసా? ఈ అవునవును. జెండా వందరం గాని ఇవన్నీ వస్తే ఏదైనా పాటలు వాడుండ్రి అని అంటుండే. స్కూల్‌లో ఆ! చాలా మంది పాడేది ఈ పాట. ఇట్లా ఇయన్నీ యాడ్ చేసుకుంటే నేను కూడా వాడుతుండే అవునవును. అసలు. హ్మ్. మంచి అయితే నాకు ఈ పాటలను ఇన్‌స్టాగ్రామ్‌లో మంచిగా హ్మ్. అంటే నేను 2 మంత్స్ అయితుంది స్టార్ట్ చేసి. సాంగ్స్ ఇన్‌స్టాలో పెట్టడం. అంతకుముందు అంతకుముందు షురూ లైట్‌గా చేయలే. నేను డాన్స్‌లేసేది మా వైఫ్‌తోని కలిసి. ఆహా! డాన్స్‌లేసేది. అంతేగాని ఈ ఆ! పాట అంటే పాడదామని ఆ రోజు పాడదాం అనుకుని ఫిక్స్ అయినా పెట్టేసిన. ఆ! ఖతం అప్పటి నుంచి రీల్స్ మంచిగా వ్యూస్ ఇట్లా బానే ఉంది. మంచి రీచ్ ఇగ వస్తుందయితే. ఇగ ఆ! కంటిన్యూ చేసిన. ఈ హ్మ్. పాట వాడిన 'చిట్టి చేతులు' సాంగ్ మంచి మొదలు ఈ పాట వాడిండిగ. మంచిగొచ్చింది. తర్వాత అన్ని వాడుకుంటా ఆ! పోయింది. ఇగ వరుసగా పెట్టుకుంటా అత్తున్నారు. అవును. మంచిగొచ్చింది. హ్మ్. ముఖ్యంగా నాకు అంటే ఇంత సపోర్ట్ చేస్తున్నారు మంచిగా. వాళ్ళ సపోర్ట్ వల్లనే ఈ స్టేజ్ మీద గూడా ఉన్నాము. అవును. హ్మ్. ఇంత మంచి సపోర్ట్ ఇస్తున్న నా యొక్క ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌కి, అన్నకి, అక్కకి, చెల్లెకి, తమ్ముళ్ళకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. మీ సపోర్ట్‌తోనే ఇంకా మంచి మంచి పాటలతో మీ ముందుకొస్తాను. ఇంకా మంచి మంచి స్టేజ్‌ల మీద పాడే విధంగా మీరు నన్ను చేయాలని జెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తప్పకుండా అన్న. అసలు ఇంకా నీతోని పాటలు పాడించుకోవాలనే ఉన్నది. కాకపోతే మనకు టైం లేదు కాబట్టి ఇగ మనం ఇంటికోవాలి గదా! అవును. గందుకోసము. చానా అద్భుతంగా పాడుతున్నావన్న. అసలు ఈ థాంక్ యూ. పాటమ్మ థాంక్ యూ. తల్లిని నీ ఊపిరున్నంత వరకు ఎప్పుడు వదిలిపెట్టకన్న. థాంక్ యూ. నా థాంక్ యూ నుంచి అక్క. ఇదొక్కటే రిక్వెస్ట్ అనుకో ఇగ. ఓకే. ఆ! థాంక్ యూ. ఆ! చానా ఓకే. అద్భుతంగా వాడుతున్నావు. ఇట్లనే వాడుకుంటుండు. నువ్వన్నట్టు మంచి మంచి స్టేజ్ పెర్ఫార్మన్స్ కంపల్సరీ వస్తాయన్న. థాంక్ యూ. థాంక్ యూ. తప్పకుండా థాంక్ యూ. వస్తాయి. థాంక్ యూ. చూసిండ్రు కదా ఈ వారం మన ఫోక్ జాతరలో సింగర్ విక్రమ్ గౌడ్ అన్నతోని మాటలు పాటలు ఎట్లా అనిపించినాయి? మస్తు కనిపించినాయిలే. నేను కూడా మస్తు ఎంజాయ్ చేసిన. మరి మళ్ళొక వారం మళ్ళొక ఎపిసోడ్ లో మళ్ళొక సింగర్ తోని తప్పకుండా కలుద్దాం. అప్పటిదాకా ఒక పని చేయండి, చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. నమస్తే.